ప్రేమ స్వరూపులారా, embodiments of love. ముందు సంవత్సరం ఏ విధంగా ఉంటుందో జగత్తు, ఏ విధంగా పరిణమిస్తుందో ఈ లోకము అని యోచిస్తూ ఉంటారు. Everyone thinks of future, what lies ahead of us in this new year. That is our constant thought. న్యూ ఇయర్ కాదు, It's not the new year. న్యూ మంత్ కాదు, It's not new month. న్యూ డే కాదు, Not a new day. న్యూ నిమిషం కాదు. Not new minute. ఎప్పుడైనా కూడాను దేశం యొక్క సౌభాగ్యము మానవుల యొక్క చర్యలపైన ఆధారపడి ఉన్నది. The prosperity of the nation depends upon the actions of mankind. మానవుని చర్యలు మనస్సుపై ఆధారపడి ఉన్నది. Human actions depend on the mind. మనస్సు సంకల్పములపై ఆధారపడి ఉన్నది. Mind depends on thoughts. సంకల్పములు ఎట్టివో చర్యలు అట్టివే. As is the thought, so is the action. సత్య సంకల్పములు కలిగినటువంటి మానవుని ద్వారానే ఈ జగత్తు శాంతి భద్రతను అందుకుంటుంది. Through men with rightful thoughts alone, the world will enjoy safety, security and peace. మానవత్వమునకు జనన మరణములే కాకుండా అనేక జీవిత కళలు కూడాను దీనికి తోడ్పడుతూ ఉంటాయి. Human life is not only associated with birth and death, it has got many other facets. కర్మానుపంతిని మనుష్యలోకే, లోకమంతా కూడాను కర్మల చేత ఆధారపడి ఉంటున్నది. This human society is bound by action. ఆనంద దుఃఖములు కూడాను మానవుని కర్మల చేతనే బంధింపబడి ఉన్నది. The bliss and the misery are due to this action. కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకొనలేక Man is not able to realize this truth. తనకు తోచినట్టుగా కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. He acts as per his whims and fancies. కానీ ఆచరించే సమయంలో ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. While doing an action, he does it happily. కానీ తదుపరి ఈ కర్మల యొక్క ఫలితం అనేటువంటిది కొండల కొండల దుఃఖాన్ని ఇతనికి అందిస్తుంది. Thereafter, results of his actions would follow later of the size of a mountain. ఏ చిన్న కర్మలు చేసినప్పటికీ దాని తత్ఫలితమైనటువంటిది మానవుడు అనుభవించక తప్పదు. One might undertake a tiny action, but he cannot be free from the consequence. కనుక ఈ సత్యాన్ని గుర్తించి వర్తించటము మానవునికి ప్రత్యక్ష అవసరం. It is most essential for every man to know this fundamental truth and conduct himself. ఏ కర్మలో తాను ప్రారంభించినప్పటికీ ఇది మంచియా చెడ్డనా, ఇది గుడ్ ఆర్ బ్యాడ్, ఇది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి విచారణ సలిపి అందులో ప్రవేశించాలి. Whatever action one does, one should exercise the discrimination whether it's good or bad, right or wrong. తొందరపాటు పడి కర్మలలో ప్రవేశించకూడదు. One should not be in haste and undertake action. Haste makes waste. Haste makes Haste waste. makes worry. So do not be in a hurry. నీవు తొందరపాటు ఏ కర్మను ఆచరించినప్పటికీ రేపటి దినము దీని కర్మను నీవు అనుభవించక తప్పదు. Every hasty action will take you to the result and the consequence from which you can never escape. కనుకనే ఉపనిషత్తులు తస్మై నమః కర్మణే అని బోధించినవి. So Upanishads taught that I offer my salutations to my action. ఏ కర్మను నేను చేయడానికి ప్రయత్నించినప్పటికీ మొట్టమొదట ఆ కర్మకు నేను నమస్కరించి ఆ కర్మలో ప్రవేశించాలి. Whatever you may try to do that, first offer your respect, salutations and do later. ఎందుకోసం నమస్కరించాలి కర్మకు? Why should you offer your respects? ఓ కర్మదేవత, నీవు నా చేత పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి. Oh, the presiding deity of my actions, please see that I undertake good పరోపకార actions. సంబంధమైన కర్మలు ఆచరింపచేయి. See that I render service to others. పరులను బాధించినటువంటి యొక్క కర్మలు నాలో ఆచరించు See that I undertake such action that would not harm anybody. అని ప్రతి కర్మకు కూడాను మనము నమస్కరించి ప్రారంభించాలి. Likewise, we should pay our obeisance to every action and do it later. భారతీయ సంస్కృతి యందు ఇది ఏ మూలాధారమైనటువంటిది. This is the primordial principle in the culture of ఒక చిన్న Bharat. ఉదాహరణ, A small example. ఎవరైనా ఒక డాన్సరు నృత్యం చేయడానికి ప్రారంభించే ముందు Any dancer before dancing, దానికి కాలికి అందరి కట్టుకునే ముందుగా before tying up the anklets, ఆ అందరిను కన్నులకు అద్దుకొని నమస్కరించి తరువాత కాలికి కట్టుకుంటాడు. we take the anklets to the eyes, touch them, offer prayer and start dancing. ఒక తబలా వాయించేటువంటి వ్యక్తి కూడాను దానిని ప్రారంభించడానికి ముందుగా దానికి నమస్కారం చేసి ప్రారంభిస్తాడు.
Even that artist who plays on tabla would pay respects to the tabla and then plays later. ఏ హార్మోని వాయించేటువంటి వాడు కూడాను మొట్టమొదటి హార్మోనికి నమస్కారం చేసి దీన్ని ప్రారంభిస్తాడు. So also the harmonist who prays to this harmonium. ఏత వాత దీని యొక్క అంతరార్థం ఏమనగా మానవుడు చేసే ప్రతి కర్మకు కూడాను మొట్టమొదట నమస్కరించి సత్కర్మల చేత దీన్ని సార్థకంగా గావించుకో అనేటువంటి ప్రార్థన చేతనే దీనికి నమస్కరిస్తున్నాడు. With all said and done, we pray to all our actions. The good actions will certainly redeem our lives. కనుక ప్రాచీన కాలమునందు మన భారతదేశము ఈ కర్మకు చాలా ప్రధానం అందిస్తూ వచ్చింది. Since ancient times, Bharat passed on from generation to ఏదో కర్మను generation sacred చేయడం activity. సులభమే కానీ To do an action is quite simple. కర్మల ఫలమును మోయటం చాలా కష్టం. So difficult to carry the burden of the results of our actions. ఏదో నిన్న కర్మ చేశాను అది తీరిపోయింది అని తృప్తి పడకూడదు. Don't get merely satisfied because you did some నీవు action. చేసిన కర్మ తీరిపోయింది కానీ Action was దాని over. ఫలము నీ వెంటనే ఉంటుండాలి. Action was over, but there lies ahead the consequence results. అది నీ జీవితం ఉండినంత వరకు కూడాను నిన్ను పీడిస్తూనే ఉంటుంటాయి. You'll be certainly affected, drawn by the consequences so long you are కనుకనే alive. మానవుడై పుట్టినందుకు, Having been born a human, దివ్యత్వాన్ని పొందినందుకు, having attained divinity, దైవత్వాన్ని గుర్తించినందుకు having known God, సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. undertake good activity. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, Human life is noblest, సౌజన్యమైనటువంటిది, so beautiful, సౌశీల్యమైనటువంటిది, full of character, సత్ప్రవర్తనతో is కూడినటువంటిది. full of noble అట్టి conduct. పవిత్రమైన మానవ జన్మము దైవంతో సమానమైనటువంటిది. Such sacred human life is equal to the divine himself. దైవం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? Where is God? ఇదంతా దైవ స్వరూపమే. All of your embodiments of God. ఒక్క చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి. Small example. దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. Body is the temple of God and the indweller is ancient. ఇది చాలా సులభంగా మనం వర్ణిస్తున్నాం, We just repeat it easily సులభంగా మనం వదిలిపెడుతున్నాము. and we give it up also. వదిలిపెట్టకూడదు. సర్వ సాధనల యొక్క సారము ఇదే. In fact, this is the essence of all spiritual సర్వ pursuits. తపస్సుల యొక్క సారము ఇదే. This is the essence of all సర్వ penance. ధ్యానముల యొక్క సారము ఇదే. In fact, it is the goal of all spiritual endeavors. చిన్నదిగా మనం భావిస్తున్నాము. But we consider so low. చాలా పొరపాటు. You are mistaken. దేహో దేవాలయ. What is the temple? ఈ దేహమే మన దేవాలయము. The body is the temple. ఈ దేవాలయంలో ఎవరున్నాడు? Who is there in this temple? ఆత్మ అనే దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు. The soul, Atma, is installed. నిర్గుణం, Attributeless, నిరంజనం, ever shining, సనాతనం, ancient, నికేతనం, beautiful, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. eternal, pure, unsullied, unpolluted, immortal. అలాంటి ఆత్మతత్వం నివసించేటువంటి దేహము ఈ మానవ యొక్క శరీరము. Such a principle of the soul, Atma, dwells in this body, the temple. ఆ దేవాలయంలో ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఉన్నాడు. There in this body, the temple of God, you find the God being కాబట్టి ఎవరిని installed. కూడాను మనం దూషించకూడదు, Do not criticize anyone. ఎవరిని కూడాను మనం హింసించకూడదు, Don't harm anybody. ఎవరిని కూడాను మనం బాధించకూడదు, Don't hurt anyone. ఎవరిని కూడాను మనం నొప్పించకూడదు. And don't hurt anybody. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన భక్తుడు. And the one who realizes this truth is the true devotee. ఊరికి ఇష్టం వచ్చినట్టు ఇతరులు తిట్టటము, You go on ఇతరులను accusing, నిందించటము, you blame, ఇతరులను పరిహసించటము, you laugh at them, అనేక రకములుగా నొప్పించటము, you hurt them. ఈ విధంగా చేసేటువంటి వ్యక్తి భక్తుడు ఎట్టవుతాడు? How can you call such a person as a పరమ devotee? నీచుడు వాడు. He is the meanest of all. ఎవరిని కూడా మనం దూషించకూడదు. We should not reprimand anybody. ఎవరిని దూషించినా నీ ఆరాధన దైవాన్ని నీవు దూషించిన వాడు. If you accuse anybody, it amounts to accusing one's own God. ఎవరైనా కూడా నీ దేహాలను చూస్తే If you see the body, విసుగుపడతారు. one is disgusted. అబ్బా, ఈ పీడ శరీరం ఎక్కడొచ్చిందిరా అంటారు. And we say, what kind of devil it is? చాలా తప్పు. You are mistaken. అది పాడుపడిపోయినటువంటి మందిరమే కావచ్చు, And it's a neglected temple. కానీ అది దేవాలయమే. But yet it continues to be a temple. కనుక దేవాలయం యొక్క అన్నతంతమును చూసి మనం ఆశించకూడదు. Don't be carried away by the beauty of the temple. దేవాలయంలో ఉండినటువంటి యొక్క ఆత్మస్వరూపుడైన దేవుడిని చూసి మనం ఆనందించాలి. Consider the God installed within the temple more important. మనం ఆ దేవాలయం నుంచి మనం చేయవలసిన కర్మలు సత్కర్మలుగా ఆచరించాలి. Having had this temple of God, we should undertake good action. దీనికి చిన్న ఉదాహరణము, A small example. అశోక్ మహారాజ్ కాలంలో In times of Emperor Ashoka, అశోకుడు రాజ్యం ఏలుతున్నాడు. Ashoka was the king ruler at the time. అతని పద్ధతి ప్రకారము
వచ్చిన రాజుల దగ్గర నుంచి సుంకములు తీసుకునేటువంటి వాడు. His procedure was to collect taxes from different kings. ఆ సుంకములే తీసుకపోతే రాజ్యమును పరిపాలించడం చాలా కష్టం. Without collecting tax as a treasury, he cannot run. మినిస్టర్స్ కూడాను అట్టనే ట్యాక్సులు తీసుకోకుండా పోతే ఏ విధంగా దీన్ని పాలించగలరు? The same thing holds good even today. Without taxation, how do you run the government? ఏ రీతిగా చేకూర్చగలరు? How is it possible to provide conveniences without ట్యాక్సులు tax? వేయకూడదు, ప్రజలకు సదుపాయం చేయాలి. ఇది ఎంత పిచ్చితనము! What kind of fun of a thing it is when you say we should not tax Taxes but provide వేసే convenience? Yes, taxation is necessary. దానివల్ల మనకు అనుకూలాలు కూడా చేయించుకోవాలి. And they can provide conveniences, the taxes అదే విధంగానే collected. అశోక చక్రవర్తి ట్యాక్సులు తీసుకొని దేశాన్ని పరిపాలన చేస్తూ వచ్చాడు. In a similar way, Emperor Ashoka collected taxes and provided comforts to people. అతని బర్త్డే వచ్చింది. It was his birthday. అందరూ ఉపరాజులందరూ కూడాను ట్యాక్సెస్ తీసుకుని వచ్చారు. All kings, all those people under him assembled. అంత కొండలు నింపారు. They filled the treasury boxes. మగధ దేశపు రాజు And the king of Magadha, అనగా మన భారతదేశపు రాజు, and you're the king of Bharat. ఒట్టి చేతులతో వచ్చాడు. You have come with empty hands. సత్యాన్ని గుర్తించాడు అశోకుడు. Ashoka understood the truth. మగధ రాజా, He said, O king of Magadha, ఈనాడు నా బర్త్డే అని నీకు తెలీదా? don't you know that today is my birthday? ఎందుకు నీవు ఖాళీ చేతులతో వచ్చావు అన్నాడు. Why have you come here with empty hands? అప్పుడు ఆ మగధ దేశపు రాజు చెప్పాడు, Then king of Magadha said, ప్రభు, O king, ఈ సంవత్సరము మా రాజ్యము లోపల అధిక వృష్టులు అనావృష్టులు కూడా అమితంగా సంభవించాయి. O king, this day we passed through a period of drought. We didn't have timely rain. నేను తీసుకున్న ట్యాక్స్ అంతా కూడాను All the tax I collected, ప్రజల యొక్క కష్టాలకు, ప్రజల యొక్క నీటి సౌకర్యాలకు, ప్రజల యొక్క క్షేమ సంచారం కోసమని ఆసుపత్రులకు నేను ఉపయోగపెట్టాను. the tax collected was spent for rehabilitation of the victims. ఈనాడు త్రాగడానికి నీరు లేదు. Today we don't have drinking water. కనుకనే ప్రజలకంతా కూడాను త్రాగే నీటిని నేను అందించాను. Therefore I supplied drinking water to everyone. ఈ అనారోగ్యంతో పీడింపబడేటువంటి ప్రజలకు నేను ఆరోగ్య మందిరాలు కట్టించాను. There are many sick people, so I built hospitals for them. ఇంకా చిన్న బిడ్డలు పాడైపోతున్నారు, వాళ్లకు విద్యాలయములు నిర్మించాను. And I also find children who are spoiled. For them I నా constructed ట్యాక్స్ schools. అంతా అరిగిపోయింది. So all the revenue is spent for this purpose. దీనికి అశోక చక్రవర్తి అమితంగా ఆనందించాడు. Emperor Ashoka was ecstatic about it. మగధ రాజా, O king of Magadha, నా దగ్గర come along. తన సీటు పైన కూర్చోబెట్టుకొని, He made him sit on the chair. నీవు చేసినటువంటి గొప్ప కార్యము ఈ రాజులు ఎవరూ చేయలేదు. You have done the mightiest thing. None others did like that. నీరు నందించటము, You supplied water, వైద్య సదుపాయాలు చేకూర్చటము, medical attention, విద్యా విధానాలు కల్పించటము, the school ఈ provision. పవిత్రమైనటువంటి 3 కర్మల చేతనే జగత్తంతా కూడాను ఎంతో సుఖాన్ని అనుభవిస్తుంది. These 3 things are enough to make the whole world happy. కనుక ఇలాంటి సదుపాయం కలిగించినటువంటి నీకు నేను ఎంతైనా సహాయం చేస్తాను, నేను నీకు కట్నంగా ఇస్తాను అన్నాడు. Since you are doing those provisions, conveniences, comforts to everybody, I'll help you. విద్య అనేటువంటిది కేవలము హెడ్ కు సంబంధించినది. The education is related to the head. వైద్యము అనేటువంటిది హార్ట్ కు సంబంధించినది. The medical care is related to heart. నీరు అనేటువంటిది పూర్తి దేహానికే సంబంధించినటువంటి. Water is required for the entire body, top to ఈ toe. మూడింటిని సమకూర్చినటువంటి ఒక వ్యక్తియే గొప్ప వ్యక్తి అని బోధించాడు అశోక చక్రవర్తి. Ashoka taught the one who provided these 3 is mightiest and greatest of all. ఇలాంటి చక్రవర్తులు కూడాను ఈ పవిత్రమైనటువంటి త్యాగముల వల్లను, పవిత్రమైన యోగముల వల్లను, పవిత్రమైనటువంటి కర్మల వల్లను సత్కీర్తిని పొందారు. Emperors are highly reputed because of the spirit of sacrifice, spiritual path, and sacred actions. సత్కర్మలు చాలా ప్రధానమైనటువంటివి. Good actions are very important. ఏ మానవుడు మంచి యాక్షన్ చేస్తాడో వానికంటే మించినటువంటి వాడు మరొకటి లేడు. The one who does good action excels everyone. కనుకనే నేను అప్పుడప్పుడు చెప్తాను, సమాజ సేవలో మీరు పాల్గొనండి. Bhagavan wants you to render service to society. ఎందుకోసం నీవు పాల్గొనాలి? Why? నీవు సమాజంలో పుట్టావు, You are born in society. సమాజంలో పెరిగినావు, You have grown in సమాజం society. ద్వారా నీవు ధనమును ఆర్జించావు, In fact, you earn money సమాజం out ద్వారా of నీవు విద్యను society. అభ్యసించావు, And you have learned here in society. సమాజం ద్వారా నీవు సంపూర్ణమైన ఆనందాన్ని పొందావు. You are all delightful, ecstatic in society. ఇంత ఆనందాన్ని పొందినటువంటి ఈ సమాజానికి నీవు గ్రాటిట్యూడ్స్ ఇవ్వనక్కర్లేదా? Having been enjoyed the benefits of the society, should you not express your gratitude to కనుక society?
నీ కృతజ్ఞతను ఆ సమాజానికి చూపించాలి. So you should express your gratitude to ఆ society. కృతజ్ఞతను చూపించే నిమిత్తమే సత్కర్మను ఆచరించాలి సమాజంలో. The expression of gratitude to society should be reflected by way of good actions. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నూతన సంవత్సరమని In the name of New Year, మున్ముందు ఏ విధమైనటువంటి కష్టములు సంభవిస్తాయో అని మనం విచారించనక్కర్లేదు. don't be worried of certain possible మన difficulties. you may కర్మలు have. మంచివైతే ఫ్యూచర్ అంతా మంచిదే అవుతుంది. If our actions are good, the future is bound to be good. మన కర్మలు పవిత్రమైనటువంటి ఫ్యూచర్ అంతా పవిత్రమైనటువంటిదిగానే ఉంటుంది. If our actions are sacred, the whole future will be కాబట్టి sacred. దేశం యొక్క సౌభాగ్యం అనేటువంటిదంతా కూడాను మీ చర్యలపైన ఆధారపడి ఉంటుంది. The progress of the nation depends on your actions. భగవంతుడు ఏ మాత్రము శిక్షించడు, రక్షించడు. God will never punish nor would he protect. రక్షించేది నీకు నీవే, In fact, you protect yourself. శిక్షించుకునేది నీకు నీవే. You punish yourself. అన్నింటికి నీ భగవంతుడు తదాస్తు 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 అని ఆశీర్వదిస్తుంటాడు. God continuously goes on blessing you repeatedly. నీవేదైనా చెడ్డ పదం పలికినావా, తదాస్తు తదాస్తు తదాస్తు. If you say anything bad, God says, let things go accordingly. నీవేదైనా మంచి పలుకు పలికావా, తదాస్తు తదాస్తు తదాస్తు. If you say anything good, God blesses. Let things happen that కాబట్టి way. భగవంతుడు ఆశీర్వదించడమే కానీ ఈ మంచి చెడ్డలకు మూల కారణం నీవే. God blesses, that's all. You are the cause for the pleasure and pain. కనుక So, ఈనాడు నూతన సంవత్సరము, this day is the new year. నూతన భావాన్ని మీ హృదయంలో నింపుకోండి. Fill your hearts with new feelings. నూతనైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించండి. Enjoy the new form of bliss. పొంగిపోయిన ఆనందాన్ని ప్రజలకు పంచండి. Share this bliss with many. ధనం కోసం పంచకండి, Don't struggle for money. ప్రేమ కోసం పంచండి. Work for love.